హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు చిప్పాడ గ్రామంలోని సుత్తమ్మతల్లి ఆలయం వద్ద ఉన్నామండి. ఆలయం వద్ద అయితే అస్సలు ఖాళీ లేదు. అమ్మవారిని దర్శించుకునేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. నిత్యం ఎంతమంది భక్తులు ఇక్కడికి వస్తారని గ్రామస్తులు అడిగితే చాలా ఆసక్తికర విషయాలు చెప్పారండి. భక్తుల కోరికలు తీర్చుతూ విశేష పూజలు అందుకుంటున్న సుత్తమ్మతల్లి అమ్మవారి మహిమలు, ఆలయ విశిష్టతను మీ అందరికీ ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నా. మీలో ఎవరైనా సుత్తమ్మతల్లిని ఇప్పటికే దర్శించుకుంటే ఓ లైక్ చేసి కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓం శ్రీ మాత్రే నమః. మనందరి నమ్మకమే దేవుడండి. ఆ నమ్మకంతోనే వేలాది మంది భక్తులు చిప్పాడ గ్రామంలోని సుత్తమ్మతల్లిని దర్శించుకుంటున్నారు. నేను అమ్మవారి మీద నమ్మకంతోనే ఇక్కడికి వచ్చానండి. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని చిప్పాడ గ్రామంలో అమ్మవారు సుమారు 300 సంవత్సరాల కిందట వెలిశారని ఇక్కడి భక్తుల విశ్వాసం. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతం నుంచి ఇక్కడికి తరలివచ్చి కొలువు తీరారని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ అమ్మవారిని చాలా అద్భుతంగా అలంకరించారండి. ప్రతి మంగళవారం అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి బుధవారం ఉదయం నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారండి. ఇప్పుడు మనం ఆలయంలో చూస్తే అమ్మవారిని చాలా అద్భుతంగా అలంకరించారండి. ఆకుకూరలు, కాయగూరలతో అమ్మవారిని శాకంబరి అలంకరణలో భక్తులు దర్శనం కల్పించారు. అమ్మవారు చాలా అద్భుతంగా ఉన్నారండి. చూసేందుకు 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఆలయంలో అమ్మవారిని ప్రతి మంగళవారం ప్రత్యేకంగా అలంకరించి బుధవారం ఉదయం నుంచి భక్తులకి దర్శన భాగ్యం కల్పిస్తారండి. ఒక వారం గాజులతో అలంకరిస్తే ఇంకో వారం పూర్తిగా నిమ్మకాయలతో అలంకరిస్తారండి. ఒక వారం పూర్తిగా పసుపు కొమ్ములతో అలంకరిస్తే ఒక వారం అరటిపళ్ళతో అలంకరిస్తారండి. ఇలా ఒక్కో వారం ఒక్కోలా అమ్మవారిని అలంకరించి భక్తులకి దర్శన భాగ్యం కల్పిస్తుంటారు. అమ్మవారిని ఇలా వివిధ రూపాల్లో అలంకరించేందుకు భక్తులు కూడా వారికి తోచిన సహాయ సహకారాలు అందిస్తుంటారండి. అమ్మవారి ఉత్సవాలు మే నెలలో నిర్వహిస్తారటండి. అయితే మన పల్లెల్లో మంగళవారం అమ్మవారి అనుపోత్సవం నిర్వహించడం అనేది ఆనవాయితీ. ఇక్కడ మాత్రం మంగళవారం రథోత్సవం నిర్వహించి బుధవారం మిట్ట మధ్యాహ్నం అమ్మవారి అనుపోత్సవం నిర్వహిస్తారంటండి. ఇదే తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అంటే ఇక్కడ. ఆ ఉత్సవంలో పాల్గొనేందుకు ఎక్కడెక్కడో స్థిరపడిన ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వస్తారంటండి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం తెలిసిందండి. చిప్పాడ, మూలకుద్దు పంచాయతీలతో పాటు పరిసరాల్లోని 20 గ్రామాల ప్రజలు తమ తొలి సంతానానికి అమ్మవారి పేరు పెట్టుకుంటారటండి. సుత్తమ్మ, సుత్తినాయుడు, చిట్టిబాబు, చిట్టినాయుడు, చిట్టమ్మ, చిట్టిరెడ్డి వంటి పేర్లు పెట్టుకుంటున్నారట. అయితే అన్ని రంగాల్లోనూ ఆధునికత ప్రవేశించినట్టే పిల్లల పేర్లు కూడా మోడర్న్గా పెట్టుకోవాలనే ఆసక్తి తల్లిదండ్రుల్లో పెరిగింది. అందువల్ల ముందుగా అమ్మవారి పేరు పిల్లలకు పెట్టుకొని తర్వాత వారికి నచ్చిన పేరు మార్చుకుంటున్నారటండి. అమ్మవారి ఆలయం వద్ద నేను గమనించింది ఏంటంటే చాలామంది భక్తులు పొట్టేళ్ళు, మేకలు తీసుకొని వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పిల్లలు పుట్టాలని కొందరు, ఆ పిల్లలు చక్కగా చదువుకోవాలని, వారు ప్రయోజకులు అవ్వాలని, మంచి ఉద్యోగాలు పొందాలని, ఇలా ఏవేవో కోరికలు అమ్మవారిని కోరుకోవడం. ఆ కోరికలు తీరిన వెంటనే కుటుంబ సమేతంగా అమ్మవారి సన్నిధికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకోవడం నేను గమనించానండి. అలాగే ఆలయం చుట్టూ చాలామంది అమ్మాయిలు 108 సార్లు ప్రదక్షిణ చేస్తూ కనిపించారండి. అబ్బాయిలు కూడా అక్కడక్కడ చాలా తక్కువ మంది అబ్బాయిలు కూడా 108 సార్లు ప్రదక్షిణ చేస్తూ కనిపించారండి. వాళ్ళందరి మనసుల్లోని కోరికలు నెరవేరాలని అమ్మవారిని మనసారా కోరుకుంటున్నా. చిప్పాడ గ్రామంలోని సుత్తమ్మతల్లి అమ్మవారిని దర్శించుకోవాలనుకున్న భక్తులు తగరపాల సమీపంలోని చిట్టివలస జూట్ మిల్ పక్క నుంచి రావచ్చండి. లేదు జాతీయ రహదారి మీదుగా వచ్చేవాళ్ళు తగరపాల సమీపంలోని అవంతి ఇంజనీరింగ్ కాలేజీ పక్కన ఉన్న రోడ్లోంచి కూడా రావచ్చండి. నేరుగా ఆ రోడ్డు అంటే వస్తే అమ్మవారి ఆలయానికి చేరు. నేను ముందుగానే చెప్పినట్టు నమ్మకమే దేవుడండి. ఆ నమ్మకంతోనే మన పల్లెల్లో ముత్యాలమ్మ, బంగారమ్మ, దుర్గాలమ్మ, నూకాలమ్మ, పరదేశమ్మ, పోలమాంబ, ఎల్లారమ్మ, మజ్జిగారమ్మ, పైడితల్లమ్మ, సుత్తమ్మ తల్లి ఇలా పేర్లు వేరైనా ప్రతి పల్లెలోనూ మన అమ్మవార్లు పూజలు అందుకుంటూ మన గ్రామాలకి, మనకి రక్షణగా నిలుస్తున్నారు. ఆ నమ్మకంతోనే ఇన్ని వేల మంది ఇలా ఆటోలు, వ్యాన్లు, బైకులు ఇవన్నీ వాహనాలపైన అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చారండి. మీ అందరి మనస్సుల్లోని మంచి కోరికలన్నీ సుత్తమ్మ తల్లి తీర్చాలని, అందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించాలని మనసారా కోరుకుంటున్నాం. అమ్మవారిని ఇప్పటికే దర్శించుకున్న వాళ్ళు, అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓం శ్రీ మాత్రే నమః. జై హింద్, జై హో భారత్.